వచ్చి ఉత్తరాయణములో ప్రారంభమయ్యేను తెలుగు పండుగ వెలుగు కీర్తి. ఆకాశ చుక్కలే కూటమిగా వచ్చి ప్రతి ఇంటి ముంగిట ముగ్గుల్లా మారి హరివిల్లు రంగులే అందంగా చేరి కలిబిళ్ళ గొప్పెమ్మను దేవతగా మార్చి గొబ్బెమ్మలే గొబ్బెమ్మలే మా ఇంటి ముందు కల్లాపిన గొబ్బెమ్మలే సిగ్గమ్మలే సిగ్గమ్మలే మా సంక్రాంతి శోభలో గొబ్బెమ్మలే. ఈ ధన ధాన్య రాసులతో మా పల్లె సొగసులే చిరుగాలి చిరునవ్వై కదిలేలే. హరిదాసు కీర్తనలే లక్ష్మీదేవి మెచ్చెనులే గురుడు బసవన్నలే సంక్రాంతి వెన్నెల కురిపించలే. బొమ్మల కొలువు భోగి పళ్ళు చక్కెర పొంగలి తెలియని అసలు అన్ని కలిపి అందించే మాకు సంక్రాంతిలే. సుబ్బి గొబ్బెమ్మ శుభములీయవే తామర పువ్వంటి తమ్మున్నీయవే చేమంతి పువ్వంటి చెల్లెల్లియవే మొగలి పువ్వంటి మొగున్నీయవే. చిన్ని గొబ్బెమ్మ మా ముగ్గులో చేరవే ముద్ద బంతివై ముసి ముసిగా నవ్వవే. మా కోప తాపాలే భోగి మంటలయ్యది భోగ భాగ్యాలతో అనుబంధాలల్లవే. గొబ్బెమ్మలే గొబ్బెమ్మలే మా ఇంటి ముందు కళ్ళాపిన గొబ్బెమ్మలే సిగ్గమ్మలే సిగ్గమ్మలే మా సంక్రాంతి శోభలో గోపెమ్మాలే. గాలి వచ్చెనయ్యో పైర గాలి వచ్చెను గాలి పటాలన్నీ ఎగిరే వెలుగు తెచ్చెను. వేదిక ముందు ఆసీనులైన సోదరులకి సోదరీమణులకి సోషల్ మీడియా పిల్లలకి అలాగే పాత్రికేయులకి పోలీస్ సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద కోరపాడు అంటే ఎంత ఆనందంగా ఉందంటే చూస్తుంటే పొద్దున ఎప్పుడు వచ్చారో మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ మొహంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు అంటే దట్ ఈస్ లేడీస్. ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మీరు ఆ హ్యాపీనెస్ అనేది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా కనిపిస్తుంది మీ దగ్గర. ఆడవాళ్ళు అంటే ఒక ఆదిశక్తి. అది మనం ఇప్పుడు ముగ్గులను చూసాను నేను ఎంత చక్కగా అంటే 8 సంవత్సరాల చిన్న పిల్ల దగ్గర నుంచి 80 సంవత్సరాల ముదుసలి వరకు కూడా మరి ఇవాళ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అంటే మహిళా శక్తి ఎలాంటిది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు ప్రకటించారు. ప్రతి ఒక్క ముగ్గులో కూడా నవరత్నం కనిపిస్తుంది. ప్రతి స్త్రీ మనసులో నవరత్నాల గురించి ఎంతగా నాటుకున్నాయి అంటే ముగ్గులు చూస్తుంటేనే అర్థమవుతుంది. వారు అందించిన ప్రతి పథకాన్ని కూడా తూచా తప్పకుండా అన్ని కూడా సంపూర్ణంగా మీకు అందజేసింది. ఎలాంటి అవకతవకలు లేకుండా నిజాయితీగా అందజేసిన ఏకైక వ్యక్తి శంకర్రావు గారు. అందరూ కూడా చూస్తున్నారు రాష్ట్రంలోనే ఇలాంటి వ్యక్తిని ఇంత ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తూ ఆనెస్ట్ గా పనిచేసే వ్యక్తి. నిజాయితీకి మారు పేరు ఉంది, ఒక ఆకారం ఉంది అంటే అది శంకర్రావు గారు అంటే అతిశయక్తి లేదండి. మీ అందరి మనసులో ఎంతగా నాటుకున్నాయో మీ ముగ్గులు చూస్తుంటేనే తెలిసిపోతుంది. నవరత్నాల మణిహారాన్ని మన ఆడవాళ్ళ కోసమే రూపొందించారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ ముగ్గుల్లో కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా శంకరన్న రావాలి, మళ్ళీ జగనన్న కావాలి అని మీరందరూ ప్రతి ఒక్క ముగ్గులో కూడా క్యాప్షన్ నేను నోటీస్ చేశాను. మీ అందరి అభిమానానికి శంకరన్న మళ్ళీ రావాలి అని కోరుకునే మీ అభిమానానికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మన మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కులానికి మతానికి ప్రాంతానికి పార్టీకి అతీతంగా మనం కలిసిమెలిసిగా పనిచేసుకున్నాం కనిపిస్తుంది. అదే విధంగా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ మతం ఈ మతం అనేది మనం అసలు అలాంటి విమర్శ వద్దు, ప్రతి ఒక్కరు పాల్గొనేలాగా చూడండి అని తక్కువ టైంలో నిన్న వచ్చి మనం చెప్పగానే పెద్దలందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఎంత చక్కగా అరేంజ్ చేశారు. చాలా బాగా మీ అందరికీ కూడా వన్స్ అగైన్ పెద్ద కోరపడే పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ అండి. మహిళలందరినీ చూస్తుంటే ఇందు లేదు అందు గలదు, ఎందెందు ఎదిగితే అందందే మహిళా శక్తి గలదు అనిపిస్తుంది. అంత చక్కగా ఆ చిరునవ్వుతోటి అంత హ్యాపీగా
ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు అంటే మా కోసం మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఇంత సక్సెస్ అయింది అంటే రాము గారు, వారు ఎక్కడున్నారు, ఎక్కడో అనుకున్నారు, వారి తండ్రి గారిని మాత్రం ముందు కూర్చోబెట్టుకున్నారు. వారికి పెద్దల పట్ల ఉన్న శ్రద్ధ, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్న భక్తి, కోడి పందాలు గాని, రంగవల్లులు గాని, గొబ్బెమ్మలు గాని, భోగి మంటలు గాని, హరినామ సంకీర్తనలతోటి హరిదాసులు గాని, మరి పాలు పొంగళ్ళు గాని, ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఈ సభాముఖంగా మనందరికి తెలుస్తూనే ఉంది. వారు అయోధ్య రాముడు ఎట్టుంటాడో మనకు తెలియదు, కానీ ఈ రాము గారిని చూస్తుంటే ఆ రాముడు గుర్తుకొస్తున్నాడు. అలా ఎలాంటి సందేహం లేదు. అలాగే వారి ధర్మపత్ని కవిత గారు కూడా వారికి అంతే విధంగా సహకరిస్తూ, మరి వాళ్ళిద్దరూ కూడా క్వాంటిటీ పెంచుకొని బ్రాంచ్లు పెంచాలని ఎప్పుడు ఆలోచించలేదండి. క్వాలిటీతో కూడిన విద్య మాత్రమే ఇవ్వాలనుకున్నారు. ఇంకొక విషయం, జడ్జెస్ కూడా అందరూ కూడా గుంటూరు నుంచి వచ్చారు, లోకల్ వాళ్ళు ఎవరూ కాదు, పార్షియాలిటీ ఏమీ లేకుండా జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఫైన్ ఆర్ట్ లో నిష్ణాతులు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా బాగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, తప్పకుండా హర్షించాలి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు రాలేదు అనుకోవద్దు. ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ ముగ్గురు పోటీల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నాయకులకి, గ్రామస్తులకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మీ అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ స్కూల్లో ఇంత ఆహ్లాదకరంగా ఈ లైటింగ్ లో ఈ ఏర్పాటు చేసిన రాము గారికి, కవిత గారికి ముందుగా నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. ఒక పని అప్పు చెప్తే మొదటి నుంచి లాస్ట్ వాటికి నేనే ఉండాలి, దాంట్లో నేనే ఆ పని పూర్తి చేయాలనే తత్వం అయింది. మరి ఈ రోజు ఈ ముగ్గుల పోటీల్లో నేను కూడా అన్ని చూశాను. చిన్న పిల్లలు కూడా 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలు కూడా ముగ్గులు ఇలా వేస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయిలు కూడా ఉన్నారు. మా అమ్మాయిలకు ముగ్గులు వేయటం వాస్తవంగా రాదు. అంటే టౌన్ లో పెరిగే పిల్లలకి ముగ్గులు వేయటం రాదు అని అర్థం. మనందరం ఎంత అదృష్టవంతులం అంటే నేను కూడా పల్లెటూరే కాబట్టి మనందరం అదృష్టవంతులమే. ఇలాంటి స్కూల్లో చదువుకుంటున్నాం, ఇలాంటి ఆటలు ఆడుకుంటున్నాం, ఇలాంటి ముగ్గులు వేసుకుంటున్నాం, ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. కానీ టౌన్ లో ఉండే పిల్లలకి అవన్నీ కూడా తెలియదు. ఇక్కడ నుంచి చదువుకున్న పిల్లలకే ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ లో గానీ అందరూ కూడా టాపర్స్ గా వచ్చేది గ్రామాల్లో చదువుకున్న పిల్లలకే ఈ పోస్టులు అన్ని వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మా కన్న తల్లిదండ్రులు పొలం పని చేసుకుంటున్నారు, మేము చదువుకోవాలనే ఒక ఆలోచన రావటం, వాళ్ళందరూ చదువుకోవడం ఉంటది. అదే టౌన్ లో ఉండే పిల్లలకి వాళ్ళ ఉద్యోగస్తులు, వాళ్ళ పిల్లలు మా నాన్న ఉద్యోగం చేస్తున్నాడు అనే గర్వం ఉంటది. దానివల్ల వాళ్ళ చదువులు కూడా సరిగా మనంతా ఇంట్రెస్ట్ గా చదవరు. పల్లెటూరులో పట్టడం అనేది ఒక వరం. నిజంగా అది అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరందరూ ఈ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కువ మంది తల్లిదండ్రులు మీరు ఇక్కడే ఉంటారు. తల్లులు మీ పిల్లలను బాగా చదివించుకోండి, మీ భవిష్యత్తు బాగుంటది. ఈ సంక్రాంతి పండుగ అంటే అందరికీ వెలుగులిచ్చే మొట్టమొదటి పండుగ ఇది. దీన్ని అందరూ కూడా బాగా అన్ని కులాలు, అన్ని మతాల వారు ఈ పండుగ చేసుకుంటున్నారు. చేసుకొని అందరూ మీ కుటుంబాలు బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతోటి, పాడి పంటలతోటి అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోడి కూసెనయ్య దుమికి గంతులేసెనో, తెలుగు వారి పౌరుషాన్ని గెలిచి నిలిపెనో, పంట సేను నవ్వులోన పండగ చేసి రైతన్న, పుట్టి నూరు తిరిగి వచ్చి పరవశించే బోన్న. చిన్ననాటి సరదాలు నెమరేసే వైనాలు, కొద్ది కొమ్మచ్చి ఆట బాల్యం ముచ్చట్ల మూట, మనసునే నింపంగా మమతలే పంచంగా మా పల్లె దిగి వచ్చే సంక్రాంతి. మనము మన టాలెంట్ ని ఈ ఏజ్ లోనే చూపించగలం. ఆడవాళ్ళకు ఉన్న టాలెంట్ చెప్పలేంది. అలాంటి టాలెంట్ ని మనం ఏ టైంలో ప్రూవ్ చేసుకోవాలో అప్పుడే ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఆపర్చునిటీస్ అనేవి మన కోసం రావు. వచ్చినప్పుడు మనకి ప్రైజ్ వచ్చిందా రాలేదా అని ఇంపార్టెంట్ కాదు, మన బెస్ట్ అటెంప్ట్ మనం చేసామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ అనేది ఇవాళ కాకపోయినా రేపు వస్తుంది, కానీ అసలు అటెంప్ట్ చేయడం అనేది ఫస్ట్ థాట్ రావాలి. స్టెప్ టు స్టెప్ యూ కెన్ గో టు సక్సెస్. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దిస్. ఆ పాపకున్న స్పిరిట్ చూడండి. వచ్చినా రాకపోయినా వాట్ ఎవర్, నాకు అది ఏ కాదు, మనం పార్టిసిపేట్ చేయటమే ముఖ్యమో అని ఎంత హ్యాపీగా చెప్పారు. అది కదా పట్టాలెగరేసి పౌరుషాల ఆటలాడి. నేను పార్టీకే సంబంధించి ఇస్తారని అనుకున్నాను. ముగ్గులు పోటీలు అంటే టాలెంట్ చూసిస్తారని అయితే అనుకోలేదు. కానీ ఈ రోజు టాలెంట్ చూసి ఇచ్చారు. మ్యామ్ చేతుల మీదుగా పొలుసుపాడులో తీసుకోవాలనుకున్నాను, మిస్ అయిపోయాను. కూరపాడులో దాన్ని నేను నిజం చేసుకున్నాను. నిరుడు కూడా మ్యామ్ చేతుల మీదుగా తీసుకున్నాను, కానీ సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను. ఈసారి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను మ్యామ్ చేతుల మీదుగా. నువ్వు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా శంకరరావు గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అమ్మాయి ముక్కు ఒకసారి చూసిరండి ఎంత చక్కగా వేసిందో. నాకెందుకో ఈ అమ్మాయికి ప్రైజ్ ఇవ్వరేమో అని చెప్పి నేనే అనుకొని ఇంత చిన్న వయసులో అంత ఇంట్రెస్ట్ గా ఈ ముగ్గేసింది అమ్మాయి. ఆవు
పాలు తీసేది కదా మనం వేసింది. ఓకే, అట్లాగే ఈ అమ్మాయి కూడా మంచి ముగ్గు వేసింది. చిన్నపిల్లలు ఎంత ఉత్సాహంగా వేస్తానని చెప్పి నేను ఇంట్రెస్ట్గా వీళ్ళ పేర్లు రాపించడం జరిగింది. అలాగే రేష్మ ఈ అమ్మాయి, ఆశ, రేష్మ, వీళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా వేసారు. ఇక్కడే ఉండే ముగ్గులు చూడండి ఒకసారి. ముస్లిమ్స్ పిల్లలు కూడా ఇలా వేస్తారా అనేది నేను అనుకోలేదు. అంత బాగా చక్కగా వేసారు. అందుకని వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలవటం జరిగింది. వాళ్ళకు కూడా చిన్న స్మాల్ గిఫ్ట్. మోహనలాలి సంకురాతిరి కేళి సేద్యమిడ్ల పూజ. రాని వాళ్ళు ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి వస్తే నెక్స్ట్ ఇయర్ మీకు రావాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు శంకర్రావు గారు నిర్వహించాలి. మీ అందరి సమక్షంలో, మీ అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా పెద్ద కూరపాడు కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నారు వారు. మీ అందరి ఆశీర్వాదంతో సపోర్ట్ చేస్తే, మీ అందరి సహకారంతో వారు మళ్ళీ మేము ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని కలిసికట్టుగా ఈ సంబరాలు, సంక్రాంతి సంబరాలు మనం చేసుకున్నాము. ఇందులో ఎవరు ఏ ఒక్కరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరు కలయిక సంప్రదాయాన్ని, మన సంస్కృతిని పెంపొందించుకోవడం కోసమే ఇది ఇలాంటి సంక్రాంతి సంబరాలను మనం నిర్వర్తించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా ఏ మాత్రం ఇబ్బంది పెడితే మీరందరూ కూడా దయచేసి ఏమి అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా లేట్ అయినా గిఫ్ట్లు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. చేసి దాన ధర్మాలెన్నో చేసి మోహనలాలి సంకురా